అరటి గెలలు ఇల్లు బాగున్నట్టుంది. డబ్బా ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోవాలి మనం. కావేరి మీరేంటి ఇక్కడ? నేను సీలేరులో చిన్న షూటింగ్ ఉంటే వచ్చాను. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయన్ని పాపని అందరినీ కలిశాను. ఎంత బాగా చూసుకున్నావు నన్ను. అసలు పులిహోర కూడా ఇచ్చావు. డబ్బా నా దగ్గర ఉండిపోయింది, అది ఇచ్చేద్దామని వచ్చా. డబ్బా ఇవ్వడానికి హైదరాబాద్ నుండి సీరియల్ వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆడవాళ్ళకి డబ్బా అనేది ఒక సెంటిమెంట్. 20 రూపాయల డబ్బా కోసం 20,000 ఖర్చు పెట్టుకొని వచ్చా. నాకు అర్థమవుతుంది. అవును, మీ ఆయన తాగుడు మానేశాడా? మీరు రండి, కాఫీ పెట్టాలి. త్రినాథ్ గారు బాగున్నారండి? నానా బాగున్నావా? గుర్తున్నానా? లాస్ట్ టైం వచ్చేసి వెళ్ళాను కదా. అవును, ఏంటి మసాజ్ చేస్తుంది? రాత్రి దాగింది దిగలేదు. అయ్యో, దానికి మసాజా? మంచి కోఆపరేషన్. త్రినాథ్ గారు అరటి పండ్ల వ్యాపారం అది బాగా నడుస్తుందండి? బ్రహ్మాండం. అది తాగడం అది ఇంకా మీరు మానేయలేదు? అప్పుడప్పుడు అలా. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంకా మీరు నిష్టగా ఉంటారని విన్నాను. మొత్తం ప్రతి సంవత్సరం వేస్తాను. ప్రతి సంవత్సరం 41 రోజు చాలా నిష్టగా ఉంటాను. ఏ బంగారు? చాలా మంచి అలవాటు అండి అసలు నిజంగా. మా నాన్నగారు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాళ్ళు 41 రోజులు. ఆయన కూడా అంతకు ముందు వెనక. మీరు నాన్న కూడా? మా నాన్న కూడా సేమ్ ఆల్మోస్ట్. అసలు లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు అదే స్టోరీ అనిపించింది నాకు, సేమ్ స్టోరీ అని. కాదు, మీకు గొడవలు ఇంకా అవుతున్నాయా? ఇదో ప్రాబ్లం. ఎవరు? ఇదో ఇది. అదంత క్యూట్ గా ఉంది, ప్రాబ్లం ఏంటి? క్యూట్ కాదు, పెద్ద గొడవ చిన్న గొడవ. త్రినాథ్ గారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండేటువంటి గొడవలేనండి. ఎవరింట్లో లేవు చెప్పండి గొడవలు? అందరి ఇళ్లలో ఉంటాయి గొడవలు. నేను జస్ట్ వచ్చే ముందే మా ఇంట్లో గొడవ పడొచ్చా? ఓకేనా? షార్ట్ అయిపోయింది, మీది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఆ తర్వాత చూసుకుందాం. నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించాడు. నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. మరణదొక్క మనసులే మనం వెళ్దామా? ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటుంది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది.